శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో శ్రీకాకుళం టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తమ్ముడు వైసీపీకి జలకిచ్చారు. వైసీపీ పార్టీకి రాజీనామా దువ్వాడ శ్రీకాంత్ చేశారు. సతీమణి దువ్వాడ జయశ్రీ కళింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కు రాజీనామా చేశారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నేను 27 సంవత్సరాలుగా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాను. రాజశేఖర రెడ్డి హయాంలో పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన ముందు నుంచి జగన్ వెనుక నేను నడిచానని తెలిపారు. 2019 ఎలక్షన్స్ లో పార్టీ కోసం చాలా కష్టపడ్డాను, కానీ అధికారంలోకి రాగానే పథకం ప్రకారం నాకు పూర్తిగా లోకల్ నాయకులు నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన 3 సంవత్సరాలుగా నాకు పార్టీ కార్యాలయం నుండి ఎటువంటి కార్యక్రమాలకు మాకు పిలవలేదని, నాకు వ్యక్తిగతంగా పార్టీ పరంగా చాలా అవమానాలు భరించారని, నాకు వైసీపీలో మనుగడ చేయలేనని రాజీనామా చేశామని, నాకు రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలా అడగదొక్కారని తెలియపరిచారు. మహారాష్ట్ర గౌరవులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవి సముఖునకు పలాస నియోజకవర్గం సీనియర్ నాయకులు దువ్వాడ శ్రీకాంత్ గారు తండ్రి దువ్వాడ లేటి కృష్ణమూర్తి గారు నమస్కరించి తెలియజేయ విన్నపం. అయ్యా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం తమరు ఇచ్చినటువంటి ఆదేశాలన్నీ క్రమశిక్షణతో పాటించి పార్టీ శ్రేయస్సు కోసం పలాస నియోజకవర్గంలో నా వంతు ఆర్నెస్లు ఎంతగానో కృషి చేసిన సంగతి తమరికి తెలిసిందే. కానీ గత 2-3 ఏళ్లుగా పలాస నియోజకవర్గంలో ఎటువంటి పార్టీ కార్యక్రమాలకు కూడా నన్ను భాగస్వామ్యం చేయకుండా నన్ను అవమానించే తీరుని తట్టుకోలేక, అలా అని పార్టీలో ఉండి స్థానికంగా అవమానాలను ఎదుర్కోవడానికి నా మనస్సాక్షి అంగీకరించక నేను ఈ దినము నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రాజీనామా చేయాలని నిర్ణయించుకొని తమ సముఖమునకు ఈ రాజీనామా విన్నపమును సమర్పిస్తున్నాను. ఇట్లు దువ్వాడ శ్రీకాంత్, సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలాస నియోజకవర్గం. పలాస నియోజకవర్గంలో ఉన్నటువంటి నా ఆత్మీయ సోదరులైనటువంటి మీరంతా అత్యవసర సమావేశంకి, ప్రెస్ మీట్కి పిలవగానే వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, సుమారు సుదీర్ఘంగా 27 సంవత్సరాలు రాజకీయాలు చేస్తూ ఈ ప్రాంతంలో అటు కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి నా వంతుగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళే సంఘటన మీ అందరికీ తెలుసు, మీ అందరూ చూస్తున్నారు. ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి జగనన్న గారి మీద అభిమానంతో, రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవంతో, ఆయన పార్టీ పెట్టక ముందు కూడా ఆయనతో వెళ్ళి ఈ జిల్లాలో మొట్టమొదటికి వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తిని నేను. హైదరాబాద్లో ఆయన కలిసిన తర్వాత అతి కొద్ది రోజుల్లో పార్టీ పెడతారని చెప్పిన సందర్భంలో ఆయన ఫాలో అయ్యి సుదీర్ఘంగా 10 సంవత్సరాలు, నేటికి 11 సంవత్సరాలు అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశించినటువంటి ఆదేశాలన్నీ శిరసా వహిస్తూ ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన సంగతి మీ అందరికీ తెలిసింది. ఈ సందర్భంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదొడుకులు, ఆమరణ నిరాహార దీక్షలు, జిల్లాలో ఏకైక వ్యక్తిని నేనే చేశాను. జగన్ గారికి మద్దతుగా మొట్టమొదటి ఆమరణ నిరాహార దీక్ష 5 రోజులు చేయడం జరిగింది. అలాగే ఒక 20-25 ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు. ఈ కెరియర్ అంతా ఎంతో కష్టపడి ఈ పార్టీ శ్రేయస్సుకు నా వంతుగా నేను నిలబడిన సంగతి ప్రజలందరికీ తెలుసు. కానీ ఒక దురదృష్టమైనటువంటి సంఘటన ఏంటంటే, నా ఇల్లు రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు నా సొంత మనుషులు అనుకున్నటువంటి సందర్భంలో 2019 నుండి నాకు ఒక షాక్ తగిలింది. ఏ వ్యక్తి గురించి రాజకీయాలకు పరిచయం చేసి, ఏ వ్యక్తికి ప్రతి వీధి, ప్రతి ప్రాంతాన్ని పరిచయం చేసి సహాయ సహకారాలు అందించాను, ఆ వ్యక్తి గడిచిన 3 ఏళ్ళగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి కార్యక్రమమైనా మినిమం ఇన్ఫర్మేషన్ లేకుండా పూర్తిగా తొక్కే ప్రయత్నం చేశాడు. మీ అందరికీ తెలుసు, గడిచిన 3 సంవత్సరాలు ఒక్క కార్యక్రమానికి కూడా నాకు ఆహ్వానం లేదు. అందులో భాగంగా ఎన్నాళ్ళు మనస్సాక్షిని చంపుకొని ఈ అవమానాలు భరించి ఉంటామన్న సందర్భంగా మనసు చంపుకొని, కష్టాన్ని దిగమింగుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నానన్న సంఘటన మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందులో భాగంగా జిల్లాలోని ఉన్నటువంటి నాయకులు ధర్మాన ప్రసాద్ గారు అయితేనే, కృష్ణదాస్ గారు అయితేనే, తమ్మినేని సీతారాం గారు అయితేనే,
అలాగే దువ్వాడ శ్రీనివాస్ గారు అయితేనే, పిరియా సాయిరాజ్ గారు అయితే, నా కష్టాలన్నీ వాళ్ళకి తెలుసు. నేను ఇప్పుడు చేసిన పని తప్పు పని కాదని నేను అర్థం చేసుకుంటాను. నా మనుగడ, నాకు లోకల్లో ఉన్నటువంటి అవమానాలను భరించలేక తీసుకున్నటువంటి నిర్ణయం. జిల్లా పెద్దలు ఈ 10 సంవత్సరాలు వాళ్ళతో నడిచి వాళ్ళు చెప్పిన కార్యక్రమాలన్నీ చేశాను కాబట్టి వాళ్ళని కూడా అన్యదా భావించవద్దని మనసారా తెలియజేసుకుంటూ, ఇందులో భాగంగా తమ్మినేని సీతారాం గారు, ఆయన అంటే నాకు విపరీతమైన ప్రేమ. ఆ ప్రేమతో, ఆయన అభిమానంతో నడుస్తున్నటువంటి రాజకీయాల సందర్భంలో నా శ్రీమతి దువ్వాడ జయశ్రీ గారికి కళింగ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్గా కూడా సీతారాం గారు ఇవ్వడం జరిగింది. 2000లో ఆమె విజయవాడలో ప్రమాణ స్వీకారం జరిగింది. మీ అందరికీ తెలుసు, పదవి వచ్చిన తర్వాత ఏ రోజైనా ఏ కార్యక్రమానికైనా ఒక్క ఇన్విటేషన్, స్టేట్ కార్పొరేటర్కి, స్టేట్ డైరెక్టర్కి ఒక్క ఇన్విటేషన్ లేదు. కేవలం అవమానించడం. నేను చేసిన తప్పు ఏంటి? పార్టీకి ఆర్నెస్లు కష్టపడలేదా? పార్టీ నియమాల్లో ఒక్క తప్పు చేశానా నేను? ఈ ప్రాంతంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు రానటువంటి సందర్భంలో పార్టీని నిలబెట్టాను. అలాంటిది నాకెందుకు అవమానపరుస్తారు? ఇక్కడ ఉన్నటువంటి జరిగిన సంఘటనలన్నీ కూడా జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి తీసుకెళ్ళాను. వాళ్ళు చూద్దాం, నువ్వు బాధపడక భవిష్యత్తు ఉంటుందని చెప్పినప్పటికి కూడా స్థానికంగా పలాస నియోజకవర్గంలో నాకు, నా శ్రీమతికి జరిగినటువంటి ఈ పార్టీలో అవమానాన్ని దిగమిందుకోలేక ఇరువురు కూడా రాజీనామా చేస్తున్నారు. వాళ్ళు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక 2 hours 3 hours ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను.